హలో ఫ్రెండ్స్, రామ్ చరణ్ పెద్ది పక్కా బ్లాక్ బాస్టర్. రామ్ చరణ్ కెరీర్లోనే మరొక రంగస్థలం లాంటి మూవీ కెరీర్లో రాబోతుందన్న కాన్ఫిడెన్స్ అయితే ఇటు అభిమానుల్లోనూ అటు ఇండస్ట్రీలోనూ వినపడుతుంది. డైరెక్టర్ బుజ్జిబాబు మీద అయితే రోజు రోజుకి అంచనాలు అయితే క్రియేట్ అవుతున్నాయి. సుకుమార్ రైటింగ్ మూవీ మీద ఇంత అంచనాలు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామ్ చరణ్ పెద్ది ఇండస్ట్రీలో అభిమానుల్లో ఇంత అంచనాలు ఎందుకు క్రియేట్ అయినాయి, బుచ్చిబాబు డైరెక్షన్ మీద ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ ఉందంటే, షూటింగ్ స్పాట్లో మా ఫ్రెండు ఆల్మోస్ట్ 30 to 40 days పాల్గొన్నాడు. ఒకటే మాట చెప్పాడు, ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో రంగస్థలం కంటే మించి బెటర్ సినిమా కాబోతుంది, అంతకు మించి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ నుంచి అయితే బుచ్చిబాబు రాబట్టుకుంటున్నాడు. సినిమా మాత్రం స్టోరీ పాయింట్ మాత్రం విలేజ్ బ్యాక్డ్రాప్లో అదిరిపోయింది. కెరీర్ బెస్ట్ ఇండస్ట్రీ రికార్డు 2 తెలుగు రాష్ట్రాల్లో పడే బొమ్మ కాబోతుందనే కాన్ఫిడెన్స్ అయితే నాతో చెప్పాడు. నిజంగా రామ్ చరణ్ RRR మూవీ తర్వాత ఆచార్య కానీ తర్వాత గేమ్ చేంజర్ కానీ అనుకున్నంత రేంజ్లో ఆడలేదు. గేమ్ చేంజర్ అయితే డిజాస్టర్ అయింది. గేమ్ చేంజర్ మీద పెద్ద అంచనాలు ఏం లేకుండే, కానీ అభిమానులు పెద్ది మీద ఇంత అంచనాలు ఎందుకు పెట్టుకున్నారంటే, బుజ్జిబాబు డైరెక్షన్ 3 సంవత్సరాలు ఇదే కథ మీద కూర్చొని, గతంలో 2021లోనే ఇదే సినిమా పెద్ది అనే టైటిల్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎన్టీఆర్తో అనౌన్స్మెంట్ వస్తుందనంగా సినిమా ఆగిపోయింది. అదే స్టోరీ అదే మ్యూజిక్ డైరెక్టర్ కొద్దిగా మార్పులు చేసి రామ్ చరణ్ బాడీకి తగ్గట్టు బుజ్జిబాబు అయితే 100% సెట్ చేశాడంట. సుకుమార్ రైటింగ్ చెప్పక్కర్లేదు, రంగస్థలం కాంబినేషన్. డైరెక్టర్ బుజ్జిబాబు అంటే ఎందుకు ఈ సినిమా మీద ఈ స్టోరీ పాయింట్ మీద 3 సంవత్సరాలు కూర్చున్నాడంటే మనకు ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడే అర్థమైపోయింది. కొందరు పుష్పలాగా ఉందన్నారు, కానీ దానికి దీనికి టోటల్ డిఫరెంట్ స్టోరీ అంట. నాకు ఈ మొన్న నైట్ చెప్తుంటే పెద్ద స్టోరీ పాయింట్ కానీ, రామ్ చరణ్ లుక్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, కొన్ని సాంగ్స్ విజువల్స్ గురించి కానీ దిమ్మ తిరిగిపోయింది. 100% ప్యాన్ ఇండియా స్థాయిలో ఏ రేంజ్లో ఆడుతుందో తెలియదు, కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రంగస్థలానికి మించి ఉండబోతుంది పెద్ది అనే బొమ్మ అనే కాన్ఫిడెన్స్ అయితే వినబడుతుంది. అందుకే షూటింగ్ స్పాట్లో చాలామంది గేమ్ చేంజర్ రాబోయే సినిమా పెద్ది చూడు తగలబడిపోతుంది, రికార్డు క్రియేట్ అవుతాయి, ఇదే మాట చెప్తారు. గేమ్ చేంజర్ కూడా ఇలాగే అన్నారులే అనుకున్నాం, కానీ పెద్ది మీద అయితే బుజ్జిబాబు మీద అలాంటి అంచనాలు అయితే క్రియేట్ అయినాయి. 100% ఇంకా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్లో ఉంటుందో, కానీ రామ్ చరణ్ కెరీర్లోనే మరొక మైలురాయి మూవీగా పెద్ది మూవీ మిగలబోతుంది అనే మాట ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి నోట వినబడుతుంది. అభిమానులు అయితే ఇంకా అంచనాలు భారీ స్థాయిలో పెట్టుకున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ ఇమేజ్నే డ్యామేజ్ చేసింది. అన్ని విషయాల్లో ఇటు కలెక్షన్లో కానీ, రామ్ చరణ్ కెరీర్లో కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ డ్యామేజ్ చేసింది. అన్ని మర్చిపోయే రేంజ్లో మళ్ళీ పర్ఫార్మెన్స్ ఏముందిరా రంగస్థలంలో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. రామ్ చరణ్ కరెక్ట్ డైరెక్టర్ పడితే, కరెక్ట్ స్టోరీ పడితే రంగస్థలానికి మించిన అవుట్పుట్ ఇవ్వగలడు అనే పెద్ద సినిమాలో చూస్తారనే కాన్ఫిడెన్స్ అయితే ఇండస్ట్రీ నుంచి వినబడుతుంది. అభిమానులోని షూటింగ్ స్పాట్లోని ఇదే మాట వినబడుతుంది. నాకైతే పోస్టర్ మాత్రం అదిరిపోయింది. బుచ్చిబాబు మీద అయితే 100కు 100 మార్కులు ఇవ్వచ్చు. తన డైరెక్టర్ మీద అయితే అంత కాన్ఫిడెన్స్ ఉంది బుచ్చిబాబు మీద. రాబోయే సినిమా ఎన్టీఆర్తో తీస్తాడో ఎవరితో తీస్తాడో, కానీ సినిమా మాత్రం నో డౌట్ 2 తెలుగు రాష్ట్రాల్లో షోర్ షాట్ ఇండస్ట్రీ రికార్డులు కొట్టే బొమ్మ అవుతుందనే కాన్ఫిడెన్స్ అయితే వినపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి.